నిర్గమాకాండము 8వ అధ్యాయంలో మనము 15 వచనాల వరకు ధ్యానం చేశాం. ఈ రాత్రి 16వ వచనం నుండి 32వ వచనం వరకు మనము కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 8వ అధ్యాయం 16 నుండి 32 వచనాల వరకు మనము ఈ రాత్రి ధ్యానం చేద్దాం. మరోసారి నేను కూడా దేవుని ఆత్మ సహాయం కొరకు మరోసారి చిన్న ప్రార్థన చేస్తాను. నేను కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, మరోసారి నీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నీ మాట జీవము గలది, నీ మాట మమ్మలను బ్రతికించేది. దారి తొలగిపోయేటువంటి మమ్మలను నీ మార్గంలోనికి నడిపించేది కూడా నీ మాటే. నీ మాట సత్యము, నీ మాట జీవము గలది. అట్టి నీ మాటలను మేము ఈ బైబిల్ క్లాసులో ధ్యానం చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. కేవలం నీ మాట విని విడిచిపెట్టే వారంగా కాకుండా విన్న మాట ప్రకారంగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. నీ మాట వినని ఫరో ఐగుప్తు దేశం మీదకి ఎన్నో శిక్షలు రావడానికి కారకుడయ్యాడు. నీ మాట వినకే సౌలు రాజ్యం పోగొట్టుకున్నాడు. నీ మాట వినకే సంసోను అంధుడైపోయాడు. ప్రభువా, నీ మాటకు మేమందరం కూడా సంపూర్ణంగా లోబడి నీ నామమును మహిమపరిచే జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ రాత్రి 8వ అధ్యాయంలో మరికొన్ని వచనాలు ధ్యానం చేయబోతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. నిలిచిన నన్ను మీ ఆత్మవశములో ఉంచుకోండి. నా ద్వారా మీరు మీ బిడ్డలతో మాట్లాడండి. అలాగూ నన్ను వాడుకోండి. నీవు వాడుకుంటేనే నీ బిడ్డలకు క్షేమము కలుగుతుంది. నీ వాక్యము బయలువెడలుతూ ఉండగా వినువారికి అందరికీ ఆత్మ సంబంధమైన వెలుగు కలుగు చేయండి. అపవాది క్రియలను లయపరచండి ప్రభువా. ఏ ఆటంకాలు లేకుండా ఈ వాక్యమును మీరు దీవించి మాకందరికీ క్షేమాభివృద్ధిని కలుగు చేయమని మీ ప్రియమైన కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువు నామమున కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఇప్పటి వరకు కూడా మోషే అహరోనులు ఫరో ఎదుట చేసినటువంటి సూచక క్రియలు, అద్భుత కార్యాలు మనం వింటున్నాం. దాని ద్వారా ఐగుప్తు దేశము ఎలాగూ నష్టపోయిందో కూడా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో ఉన్న నీరంతా కూడా నదులలో కావచ్చు, కాలువలలో కావచ్చు, చెరువుల్లో కావచ్చు, బావులలో కావచ్చు, ఎక్కడ నీరు ఉన్నా కూడా ఆ నీరంతా కూడా ఆ రక్తముగా మార్చబడి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. తరువాత ఐగుప్తు దేశం అంతటి మీదకి కూడా కప్పలు వచ్చాయి. ఇండ్లలో కప్పలు, పొయ్యిల్లో కప్పలు, మంచాల మీద కప్పలు, మనుషుల మీద కప్పలు. ఐగుప్తు దేశం అంతా కూడా కప్పల చేత బాధించబడినట్టుగా కూడా మనం చూసాం. ఎందుకు ఈ విధంగా ఒక శిక్ష వెంబడి మరొక శిక్ష వస్తుంది? కారణం ఏంటి? కారణం
ఒకటే, ఫరో దేవుని యొక్క మాట వినలేదు. దేవుడు చేస్తున్న కార్యాలను చూస్తున్నాడే గాని చూచి అరే ఇది దేవుని శక్తే కదా, వీరు దేవుని శక్తి చేత చేస్తున్న కార్యాలు అని దేవుని మాటకు లోబడకుండా తన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు ఫరో. అందుకే దేవుడు కూడా శిక్ష వెంబడి శిక్ష పంపిస్తున్నాడు. మాట వినకపోతే శిక్ష తప్పదు. ఎవరికైనా, ఫరోకే కాదు, నీకైనా నాకైనా కూడా దేవుని మాట మనము వినాలి. పెడచెవిన మనం పెట్టకూడదు. మన హృదయాన్ని ఫరో వలె కఠినం చేసుకోకూడదు. మన హృదయం మెత్తగా ఉండాలి, సున్నితంగా ఉండాలి. విరిగి నలిగిన మనసే ఆ దేవునికి ఇష్టమైనది. కఠినమైనటువంటి హృదయం, మొండిగా ఉండే హృదయం దేవుడు ఇష్టపడడు. ఫరో యొక్క హృదయం కఠినమైపోయింది. తన హృదయాన్ని తానే కఠినం చేసుకుంటున్నాడు. 3 పర్యాయాలు ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. మనం కఠినంగా ఉండకూడదు. దేవుని మాటకు మనం లోబడాలి. ఇప్పటికీ మోషే అహరోనుల ద్వారా దేవుడు 3 అద్భుతాలు చేయించాడు. అయినా కూడా ఫరో లోబడలేదు. ఈసారి దేవుడు మరొక శిక్షను వారి మీదకి పంపినట్టుగా మనం చదువుతున్నాం. చూడండి, 16వ వచనం నుండి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కుట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగును అని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. ఈసారి దేవుడే శిక్ష పంపించాడు. పేలు పంపించినట్లుగా మనం ఇప్పుడు చదువుకున్నాం. మొదటిసారి కర్ర పామవ్వడం, రెండవసారి నీరు రక్తంగా మారడం, మూడవసారి దేవుడు దేశం మీదకి కప్పలను పంపించాడు. 3 శిక్షలను దేవుడు అనుమతించాడు. ఫరో మాట వినలేదు. అందుకు ఈసారి దేవుడు ఏం చేశాడు? 4వసారి పేలు పంపించినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. అహరోను చేతిలో ఉన్న కర్రను తీసుకొని భూమి మీద ఉన్నటువంటి ధూళిని కొట్టినప్పుడు అవి పేలవుతాయి అని దేవుడు చెప్పాడు. ఆ విధంగానే అహరోను చేశాడు. ఐగుప్తు దేశమందంతటా కూడా పేలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పేలు ఎక్కడుంటాయి సహజంగా? తలలో ఉంటాయి పేలు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో తలలోనే కాదు పేలు ఉంది కదా, ఒళ్ళంతా కూడా, శరీరం అంతా కూడా పేలే. తలలో కొంచెము పేలు ఉంటేనే ఎలా ఉంటుంది కదా, ఒకటే దురద, ఒకటే జల. కొంతమంది పాపం ఆ జల తట్టుకోలేక వేప నూనె పెట్టుకుంటారు కదా, మనం చూస్తున్నాం. తలలో కొద్దిగా పేలు ఉంటేనే ఎంతో ఇబ్బంది. అటువంటిది ఇప్పుడు ఐగుప్తు దేశమంతటా కూడా మనుషుల మీద, జంతువుల మీద, కేవలం తలలోనే కాదు శరీరం అంతా కూడా పేలు ప్రాగుతున్నాయి. 17వ వచనం చూడండి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. మనుషుల మీద, జంతువుల మీద, దేశమంతా కూడా పేలే. ఈసారి దేవుడు 4వ శిక్షగా ఆ దేశము మీదకి
పేలు పంపినట్టుగా, ఆ ధూళిని పేలుగా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తున్నాం. కారణం మాట వినకపోవడమే. సహోదరులారా, సహోదరులారా, మనం కూడా ఆయన మాట వినకపోతే, ఆయన ప్రేమ గల దేవుడు కదా, ఆయన ప్రేమను కూడా మనం చూస్తున్నాం. ఆలోచన చేయండి, ఐగుప్తు దేశం అంతటిని దేవుడు నాశనం చేయడం ఎంతసేపు అని దేవుడికి? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను కానీ, ఐగుప్తు దేశంలో ఉన్న జంతువులను కానీ, వృక్షాలను కానీ, పంటలను కానీ మొత్తాన్ని నాశనం చేయడం, నేల మీద మొలకలు కూడా లేకుండా చేయడం దేవుడికి ఎంతసేపు పని కదా? సొదొమ గొమొర్రాల మీద ఏం చేశాడు? అగ్ని గంధకాలను కురిపిస్తే నేల మీద మొలకలు కూడా లేకుండా మొత్తం మాడిపోయినాయి. ఆయనకు ఒక్క క్షణం చాలదు, కానీ దేవుడు నాశనం చేశాడు ఐగుప్తు దేశాన్ని? చెయ్యలా. ఒక్కొక్క శిక్ష పంపిస్తున్నాడే కానీ దేవుడు సర్వనాశనం మాత్రం చేయలేదు. అంటే ఆయనలో ఏముంది? ప్రేమ. అది నీవైనా నేనైనా ఎన్ని లోపాలు ఉన్నాయి మనలో, అయినా కూడా హాయిగా ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం ఏంది? గుర్తుపెట్టుకో, ఆయన ప్రేమే, ఆయన కృపే. మనలో ఎన్ని లోపాలున్నా, మనలో ఎన్ని తప్పిదాలున్నా, మనలో ఎన్ని పొరపాట్లున్నా కూడా మనము క్షేమముగా ఉంటున్నాము అంటే కారణం ఏ తప్పులు లేనోళ్ళమని కాదు, కేవలం ఆయన కృప చూపుతున్నాడు. దిద్దుకుంటాడులే, దిద్దుకుంటదిలే, సరి చేసుకుంటాడులే, సరి చేసుకుంటదిలే అని ఆయన సమయం ఇస్తున్నాడు అంతే. దేవుడు శిక్షించడం ఒక్క క్షణం అంతే. ఆయనకి ఎంతసేపు అన్నది? ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేయడం ఆయనకి ఎంతసేపు అని? కానీ దేవుడు ప్రేమ చూపిస్తూ ఒక్కొక్క శిక్షను పంపిస్తున్నాడు. మారతాడులే, ఇప్పుడు కన్నా మారతాడులే అని అంతే. నీ విషయంలోనైనా నా విషయంలోనైనా అంతే. తెలుసుకుంటదిలే, సరి చేసుకుంటదిలే అని దేవుడు మన విషయంలో కూడా ఆయన దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. ప్రియులారా, ఆయన యొక్క ప్రేమను, ఆయన చూపుతున్న కృపను మనం తృణీకరించవద్దు. సంపూర్ణంగా ఆయనకు విధేయత చూపడం మంచిది. ఫరో ఎదుట మోషే అహరోనులు ధూళిని కొట్టినప్పుడు ఆ దేశమంతటా కూడా పేలు వ్యాపించాయి. ఇదే పనిని ఇప్పుడు శకునుగాండ్రు కూడా చేయడానికి సిద్ధపడ్డారు. చూడండి అక్కడ 18వ వచనం. శకునుగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునుగాండ్రు కూడా ప్రయత్నం చేశారు, కానీ ఈసారి వాళ్ళ వల్ల కాలేదు. కర్రను పాము చేశారు, చేయగలిగారు. నీటిని రక్తంగా మార్చగలిగారు. దేశం మీదకి కప్పలను రప్పించగలిగారు. 3 చేయగలిగారు. ఈసారి ఏం చేయలేకపోయారు వాళ్ళు? ధూళిని కొట్టి వారు ఆ ధూళిని పేలుగా మార్చలేకపోయారు. మొన్న మనం చెప్పుకున్నాం కదా, మంత్రాల శక్తి, తంత్రాల శక్తి, అపవాది శక్తి దేవుని శక్తి అంతా బలమైనది కాదు. అది కొద్దిదే. అది కొద్ది శక్తి మాత్రమే వారి శక్తి. వారు కప్పలను రప్పించగలిగారు కానీ కదా, కప్పలను మళ్ళా ఆ నీళ్ళలోనికి పోగొట్టగలిగారా? పోగొట్టలేకపోయారు. మనం చెప్పుకున్నాం. అందుకేగా ఆ ఫరో మోషే దగ్గరకు వచ్చి, అయ్యా నా కొరకు వేడుకోండానంది. అదే వారు పోగొట్టగలిగినట్టయితే వారి చేతే పోగొట్టించేవాడు కదా ఫరో. వారి వలన కాలేదు కాబట్టి కదా మోషేను వేడుకున్నాడు. ఈసారి పేలను తయారు చేయడం అనేది వారి వల్ల కాల. అందుకని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసుంటారు, కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. చివరికి ఏమన్నారు? 19వ వచనం. శకునుగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. ఇప్పుడు ఒప్పుకున్నారు వాళ్ళు. ఇదే శక్తి, ఇది మామూలు శక్తి కాదయ్యా, మాలాంటి మంత్రాలు తంత్రాలతోటి చేసిన శక్తి కాదు ఇది. ఇది దేవుని శక్తి. ఈ మోషే అహరోనులు ఇద్దరు కూడా దైవ శక్తి కలిగిన వారు.
ఇప్పుడు శకునగాండ్రు ఒప్పుకున్నారు. మోషే అహరోనులు దైవ శక్తి కలిగిన వారుగా అంగీకరించారు. వారిద్దరిని చూచినప్పుడు, మోషే అహరోనులు చూచినప్పుడు దైవ శక్తితో వారు కార్యాలను చేసేటువంటి వారుగా, దేవుని శక్తి చేత వారు నడిపించబడేటువంటి వారుగా కనపడుతున్నారు. మనం ఎలా కనపడుతున్నాం? మనం కూడా దైవశక్తి కలిగిన వారంగా, దేవుని ఆత్మ కలిగిన వారంగా లోకానికి మనం కూడా కనపడుతున్నామా? మనల్ని చూచినప్పుడు నిజంగా ఈ సహోదరుడు, నిజంగా ఈ సహోదరి దైవాత్మ కలిగినది, దైవశక్తి కలిగినది అని అనుకునే విధంగా నీ నడత ఉన్నదా, నా నడత ఉన్నదా? మనల్ని చూచినప్పుడు దైవశక్తితో నింపబడిన వారంగా, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారంగా మనం కూడా లోకానికి కనపడుతున్నామా? మోషే అహరోనులు ఇప్పుడు ఒప్పుకున్నాడు, శకునగాండ్రు ఒప్పుకున్నాడు. ఫరోతో చెప్పారు, అయ్యా వీళ్ళిద్దరూ దైవశక్తి కలిగిన వారు. యోసేపును గురించి కూడా చెప్పబడిన మాట ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము. ఫరో ఏమన్నాడో చూడండి. ఆ యొక్క ఆ కళభావమును ఫరో తోటి చెప్పినప్పుడు ఆ ఫరో ఏమన్నాడో చూడండి యోసేపుని గురించి. 38వ వచనం, 41:38. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుణ్ణి మనము కనుగొనగలమా అని అనెను. యోసేపు ఇప్పుడు ఎవరు? యోసేపును చూస్తే ఎలా కనపడుతున్నాడు ఇప్పుడు చెప్పండి? దేవుని ఆత్మగల మనుష్యుడు, దేవుని ఆత్మగల మనుష్యుడు. మోషే అహరోనులు ఇప్పుడు ఎట్లా కనపడుతున్నారు శకునగాండ్రకి? దైవ శక్తి కలిగిన మనుషులు. యోసేపు దేవుని ఆత్మగల మనుషుడు. 40వ వచనం కూడా చూడండి, 39, ఆదికాండం 41:39. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరనూ లేరు. యోసేపు ఎట్లా కనపడుతున్నాడు ఇప్పుడు? వివేకము జ్ఞానము కలిగిన వాడుగా, దైవాత్మ కలిగిన వాడుగా, వివేకము కలిగిన వాడుగా, జ్ఞానము కలిగిన వాడుగా యోసేపు కనపడుతున్నాడు. నువ్వెట్లా కనపడుతున్నావు? నేను ఎలా కనపడుతున్నాను? మనల్ని చూచిన వారికి మనం ఎలా కనపడుతున్నాం? దేవుని ఆత్మ కలిగిన వారంగా కనపడుతున్నామా? జ్ఞానము కలిగిన వారంగా కనపడుతున్నామా? వివేకవంతులముగా కనపడుతున్నామా? ఆలోచన చేయండి. మనల్ని చూసినప్పుడు లోకానికి ఎట్లా కనపడుతున్నాం? ప్రియులారా, మన జీవితము ఇతరులు చూసినప్పుడు వీరు దేవుని పిల్లలు, దేవుని ఆత్మ కలిగిన వారు వీళ్ళు నిజంగా అని మనలను చూచినప్పుడు కూడా అనుకోగలగాలి. మన నడత, మన జీవితం, మన మాటలు, మన ప్రవర్తన ఆ విధంగా ఉండాలి. యోసేపు కూడా ఫరో ఆ యోసేపును చూచినప్పుడు ఇతని వలె దైవాత్మ కలిగినటువంటి మనుషుణ్ణి మన దేశంలోనే కనుగొనగలమా? ఇతడు వివేక జ్ఞానములు కలిగిన వాడు అని ఫరో కూడా అన్నాడు. ఆకీషు రాజు, ఫిలిష్తీల రాజు ఆకీషు కూడా దావీదుని గురించి ఏమన్నాడు? ఒక మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనం. దావీదుని గురించి ఆకీషు ఏమన్నాడో చూడండి. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనపడుచున్నావని నేను ఎరుగుదును అన్నాడు. ఎలా కనపడుతున్నాడు దావీదు?
దేవుని దూతలాగా కనపడుతున్నాడట. దైవదూత వలె నీవు నా దృష్టికి కనపడుచున్నావని నేనెరుగుదును. నాకు తెలుసు నీ యథార్థమైన ప్రవర్తన, నీ నమ్మకత్వం, నీ నిజాయితీ నాకు తెలుసు. చూడండి 6వ వచనంలో కూడా ఏమన్నాడు? కాబట్టి ఆకీషు దావీదుని పిలిపించి, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు నాకు ఏ దోషము కనపడలేదు. ఎంత మంచి సాక్ష్యం దావీదు గురించి ఆకీషిస్తున్నాడో చూడండి. నీవు నా యొద్దకు వచ్చినప్పటి నుంచి నేటి వరకు నీలో నాకు ఏ దోషము కనపడలా, నీలో నాకు యథార్థతే కనపడింది. అసలు నువ్వు నాకు దేవుని దూతలాగా కనపడుతున్నావు. నీ గురించి ఎటువంటి సాక్ష్యం ఉంది, నా గురించి ఎటువంటి సాక్ష్యం ఉంది సంఘంలో, ఇంటిలో, వీధిలో? ఆలోచన చేయాలి. శకునగాండ్రు మోషే అహరోనుల గురించి ఫరోతో చెబుతున్నారు. అయ్యా, ఇది దైవ శక్తి, దేవుని శక్తి కలిగిన వారు వీళ్ళిద్దరూ. ఫరో కూడా యోసేపును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆకీషు కూడా దావీదును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. రాణి దానియేలు గురించి ఇచ్చిన సాక్ష్యం చదువుదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. బెల్షజరు ద్రాక్షారసం దేవుని పాత్రలలో పోసి త్రాగుతూ ఉంటే గోడ మీద ఒక వ్రాత, చేతి వ్రాత వ్రాయడం చూచి వణిగిపోయాడు బెల్షజరు. ఆ వ్రాత చదివి దాని భావం చెప్పాలని అందరినీ పిలిపిస్తే ఎవరి వల్ల కాల. అప్పుడు రాణి దానియేలు గురించి బెల్షజర్తో చెబుతున్న మాట చదువుదాం. 5వ అధ్యాయం 11వ వచనం. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉన్నాడు. అతన్ని పిలిపించుకో అని రాణి బెల్షజర్తో చెబుతుంది. దానియేలు గురించి ఇచ్చిన సాక్ష్యం ఎట్లా ఉన్నాడట? దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. దావీదు దైవ దూత వలె కనపడ్డాడు. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడుగా కనపడ్డాడు ఫరోకి. మోషే అహరోనులు దైవ శక్తి కలిగిన వారుగా కనపడ్డారు. నేడు మనం ఎలా కనపడుతున్నాం? ఫరో ఎదుట శకునగాండ్రు మోషే అహరోనుల గురించి చెప్పారు. అయ్యా, ఇది దైవశక్తి అన్నారు. మరి శకునగాండ్రే ఆ కార్యం చెయ్యలేక చేతులెత్తేసి వీరిద్దరూ కూడా దేవుని శక్తి చేతన ఈ కార్యాలు చేస్తున్నారు, మా శక్తి పనికి రాదు అని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు కనీసం ఇప్పుడన్నా ఫరో ఏం చేయాలి? ఫరో ఏం చేయాలి? దేవుని మాట ప్రకారం ఇశ్రాయేలీయులను పోనీయాలి కదా. కానీ ఏం చేశాడో చూడండి. 19వ వచనం. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టుగా ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను. ఇక చెప్పండి, ఫరో ఎంత కఠినమైన హృదయం కలిగిన వాడు. ఇలాంటి కఠిన హృదయం నీకుందా? నాకుందా? ఎంత కఠినమైన హృదయమా మంది? ఆలోచన చేయండి. కొంతమంది గురించి ఇట్లాంటి మాటలు మనం వింటాం. అబ్బో, ఇంత కఠినమా, ఇంత కఠినమా, ఇంత కఠినమైనోడా, ఇంత కఠినమైనదా? నువ్వు కూడా ఫరోవేమో ఆలోచన చేయి. ఫరో హృదయం నీకు కూడా ఉందేమో ఆలోచన చేయి. ప్రియులారా, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కదా
సరే ఏదో అనుకోదు. ఇంత కఠినమా? ఆలోచన చెయ్యండి. ఫరో లాంటి వారంగా మనం ఉంటున్నామేమో, ఇంత కఠినమైన హృదయం కలిగిన వారంగా మనం కూడా ఉంటున్నామా? అయినా కూడా ఫరో హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. ఇది ఎన్నోసారి తన హృదయాన్ని కఠినం చేసుకోవడం? 4వసారి. 20వ వచనం. కాబట్టి యెహోవా మోషేతోటి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుటికి వెళ్ళు, ఫరో ఎదుట నిలువము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతనిని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇండ్లలోనికి ఏగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లను, వారు ఉన్న ప్రదేశమును ఏగల గుంపులతో నిండి ఉండును. ఫరోతోటి వెళ్ళి చెప్పు, ఉదయాన్నే ఏటి దగ్గరకు వస్తాడు, నీవు కూడా ఉదయాన్నే వెళ్ళు, ప్రొద్దున్నే వెళ్ళు, ఫరోతో చెప్పు. మమ్మలను గనక నీవు పంపించకపోతే ఈసారి దేవుడు ఏం పంపిస్తాడు మీ మీదకి? ఏగల గుంపులను పంపిస్తాడు, ఏగలను గుంపులను పంపిస్తాడని చెప్పు. నేను ఇందాకే చెప్పా, ఐగుప్తు దేశాన్ని నాశనం చేయటం ఒక్క క్షణం చాలదు దేవుడికి. అయినా కూడా కదా, ఇప్పుడు దేవుడు ఇంకా ప్రేమ చూపించి ఫరోకి సమయం ఇస్తున్నాడు. ఇప్పటికన్నా మారతావా? ఇప్పుడు 4 శిక్షలు పంపించా, నువ్వు మారటలా. 5వ శిక్ష ఏగల గుంపులను పంపిస్తాడు. ఇప్పటికన్నా మారతావా, లేకపోతే ఆ శిక్ష నీకు రావాలా అన్నట్టుగా హెచ్చరించి వెళ్ళి అన్నాడు. ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమ గలవాడో మరొకసారి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు సమయం ఇస్తున్నాడు ఫరోకి. నీకు నాకు కూడా దేవుడు సమయం ఇస్తున్నాడు, మనం సరి చేసుకోవడానికి, మనం మారడానికి, మనలో లోపాలను దిద్దుకోవడానికి ఆయన మనకు సమయం ఇస్తున్నాడు. దిద్దుకుందాం, సరి చేసుకుందాం. ఫరోకి మరొక అవకాశం ఇచ్చాడు. పంపిస్తావా, పంపించవా? 22వ వచనం. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లుగా ఈ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను, అక్కడ ఏగల గుంపులు ఉండవు. ఫరో ఇంకొక విషయం కూడా చెబుతున్నా విను. నా ప్రజలు నివసిస్తున్నటువంటి గోషెను దేశములో ఏగలుండవు. నీ దేశంలో ఏగలుంటాయి, కానీ నా ప్రజలు నివసిస్తున్న దేశంలో ఏముండవు? ఏగలుండవు. నా ప్రజలు నివసిస్తున్న గోషేను దేశమును నేను వినాయించుచున్నా, అంటే మినహాయిస్తున్నా, వదిలిపెడుతున్నా. అది చూచినప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాలి, ఏమని? భూలోకములో నేనే యెహోవానని. అది చూసినప్పుడు నువ్వు గుర్తు చేసుకో. ఇన్ని కార్యాలు చేసినా కూడా నీకు అర్థం కావట్లేదు కదా. నా ప్రజలు నివసిస్తున్నటువంటి దేశములో ఒక్క ఏగ కూడా ఉండదు, నీవు నివసిస్తున్న దేశములో ఏగలుంటాయి. దానిని బట్టి నీకేం తెలియాలి? భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకుంటావు. ఇక్కడ దేవుని ప్రజలు నివసించుచున్నటువంటి గోషేను దేశమును దేవుడు ఏం చేశాడు? వినాయించెను అనే మాట, అంటే మినహాయింపు అన్నమాట. ఆ దేశం మీదకి దేవుడు ఏగలను పంపడం లేదు. అంతకుముందు కప్పలు వచ్చి ఉండొచ్చు, అంతకుముందు పేలు వచ్చి ఉండొచ్చు, అంతకుముందు నీళ్లు రక్తంగా మారి ఉండి ఉండవచ్చు గోషేను దేశంలో. కానీ ఇప్పుడు మాత్రం ఏమి లేవు, అక్కడ ఏగలు రావు. ఆ దేశమును ఇప్పుడు నేను మినహాయించుచున్నా అన్నాడు దేవుడు. దీని ద్వారా ఫరో మాత్రమే కాదు, భూలోకములో దేవుడు యెహోవా అని తెలుసుకునేది ఇశ్రాయేలీయులు కూడా తెలుసుకోగలరు. అందుకే దేవుడు ఈసారి తన ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును మినహాయించాడనమాట. ఎందుకంటే అంతకుముందు కప్పలు వచ్చినాయి, అంతకుముందు రక్తం వచ్చింది, నీళ్లు రక్తంగా మారాయి, ఇప్పుడు పేలు కూడా వచ్చినాయి. ఆ బాధలు ఇశ్రాయేలీయులు కూడా అనుభవించారు.
ఇప్పుడు ఈగల రాకపోయేటప్పటికి ఇప్పుడు ఆ ప్రజలు ఏమనుకుంటారు? మీ ఊహ చెప్పండి, ఏమనుకోవచ్చు? నేను ఒక సాదృశ్యాన్ని గుర్తు చేస్తున్నా. యేసు ప్రభు దోణిలో పడుకొని నిద్రపోతున్నాడు. ఆ దోణి మీదకి ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. యేసు ప్రభువు ఉన్నాడు ఆ దోణిలో, అయినా కూడా దోణి మీదకి తుఫాను వచ్చింది. శిష్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గోషేను దేశంలో ఇశ్రాయేలీలు ఇబ్బంది పడుతున్నట్టుగా శిష్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు. శిష్యులు కూడా అలల చేత కొట్టబడుతున్నారు. వాళ్ళ హృదయాలలో భయం ఉంది. ఇప్పుడు ప్రభు దగ్గరికి పోయి కేకలేస్తున్నారు, బోధకుడా పైకిలే, ప్రభువా పైకిలే, ఏం అసలు మాకు ఇంత తుఫాను వచ్చి మేము అల్లాడుతుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, నీకు చింత లేదా అన్నారు. నేను అనుకుంటున్నాను, కప్పలు వచ్చినప్పుడు, రక్తం వచ్చినప్పుడు, పేలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా, ఇశ్రాయేలీలు కూడా ఇలాగే బాధపడి ఉండి ఉంటారు. ఏంది దేవుడు మా మీద కప్పలు వస్తున్నాయి, వాళ్ళ మీదకే కదా పంపించాలి, మా మీద కూడా వస్తున్నాయి, ఏంటబ్బా అని వాళ్ళు కూడా కొంచెం బాధపడి ఉండి ఉంటారు. ఎప్పుడైతే ఇప్పుడు ఈగల రాలేదో ఇశ్రాయేలీలు కూడా ఏమనుకుంటారు? శిష్యులు ఏమనుకున్నారు? యేసు ప్రభు లేచి గాలిని గద్దించి నిమ్మలింప చేసినప్పుడు శిష్యులు ఏమనుకున్నారు? ఈయన ఎవరు? యేసు ప్రభు యొక్క శక్తి. అర్థమైంది? అర్థం కాలేదు శిష్యులకి. ఎప్పుడైతే ఈగలు కూడా గోషేను దేశములో రాకుండా దేవుడు ఆ దేశమును వినాయించాడు, ఇశ్రాయేలీలు కూడా ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ఆహా, దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది. ఫరో అక్కడే కాదు తెలుసుకునేది, భూలోకములో దేవుడు యెహోవా అని ఎవరు తెలుసుకుంటున్నారు? ఇశ్రాయేలీలకు కూడా దేవుడు అర్థమయ్యేటట్లుగా ఇక్కడ కూడా దేవుడు చేశాడు. కొన్నిసార్లు ప్రియులారా, దేవుని శక్తి, దేవుని గొప్పతనం, దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని దయ నీకు నాకు అర్థం కావడానికి కొన్నిసార్లు మనల్ని ఎక్కడ పంపిస్తాడు? శ్రమలలోకి పంపిస్తాడు. ఆ శ్రమలలోకి అట్లా పంపించి మళ్ళీ ఆ శ్రమలలో నుండి బయటకు తెచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది? దేవుని యొక్క కృప చేత కదా మాకు ఈ కష్టం అంతా పోయిందని వెంటనే మనం స్తుతి కూడికలు ఏర్పాటు చేస్తాం. దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాం, దేవుని నామమును మహిమపరుస్తున్నాం. లాజరుకి జబ్బు వచ్చింది, చనిపోయాడు. యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు, తన ప్రక్కన ఉన్న శిష్యులతో చెప్పాడు, ఈ వ్యాధి మరణము కొరకు కాదు వచ్చింది. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? దేవుని కుమారుడు మహిమపరచబడడానికే వచ్చింది కదా. కొన్ని శిక్షలు, కొన్ని శ్రమలు, కొన్ని రోగాలు, కొన్ని ఇబ్బందులు దేవుడు మనల్ని అనుమతిస్తాడు, వాటిలో నుండి బయటకు తీసుకొస్తాడు. దాని ద్వారా ఏమో తెలుస్తుంది? ఆయన నామము మహిమపరచబడుతుంది, ఆయన నామము ఘనపరచబడుతుంది, ఆయన శక్తి, ఆయన గొప్పతనం నీకు నాకు అర్థమవుతుంది. అది ఈయన ఎవరో, ఈయన మాట చెబితేనే గాలి ఆగిపోయిందే, సముద్రము నిమ్మళించిందే, శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. అదే యేసు ప్రభు అసలు తుఫాన్ రాకుండా ఏమి లేకుండా ఉంటే ఆయన శక్తిని గురించి వీళ్ళు మాట్లాడుకునే వాళ్ళేనా? ఆయన శక్తి గురించి నీవు నేను సంభాషించాలంటే, ఆయన గొప్పతనం గురించి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలంటే కొన్నిసార్లు దేవుడు మనకు కూడా శిక్షలు అనుమతిస్తాడు. ఇశ్రాయేలీలు నివసిస్తున్న గోషేను దేశములో కూడా నీళ్లు రక్తంగా మారి ఉండవచ్చు. ఇశ్రాయేలీలు నివసిస్తున్న గోషేను దేశములకు కూడా కప్పలు వచ్చి ఉండి ఉండవచ్చు. ఆ దేశంలోకి పేలు కూడా వచ్చి ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈగలు రాలేదో ఇశ్రాయేలీలు కూడా ఏం చేస్తున్నారు? ఆహా, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత మహిమ కలిగిన దేవుడని దేవుని శక్తిని ఇశ్రాయేలీలు కూడా తప్పకుండా కొనియాడి ఉండి ఉంటారు. దేవుడు ఇశ్రాయేలీలు నివసిస్తున్నటువంటి గోషేను దేశం ఏం చేశాడు? వినాయించెను. ఇప్పుడు ఈగలు ఎక్కడికి వస్తున్నాయి? ఇప్పుడు ఐగుప్తు దేశం మీదకే వస్తున్నాయి. ఆ ఐగుప్తు దేశంలోనే గోషేను దేశం కూడా. అర్థమవుతుందా? గోషేను దేశం అంటే అది ఎక్కడో దూరంగా లేదు, ఐగుప్తు దేశంలోనే అది కూడా ఒక పట్టణం అన్నమాట. కాకపోతే ఆ పట్టణానికి కూడా గోషేను దేశం అనే పేరు పెట్టబడింది అంతే.
ఇప్పుడు ఒంగోలులోనే కొప్పోలు కూడా కలిసి ఉంది కదా కదా, అట్లా ఐగుప్తు దేశములోనే గోషేను దేశం కూడా ఉన్నది. అయితే ఇప్పుడు ఈగలు ఎక్కడి వరకు వచ్చినాయి? ఐగుప్తు దేశం మీదకి వచ్చినాయి. దానిలోనే ఆనుకొని ఉన్నటువంటి గోషేను దేశంలోకి ఒక్క ఈగ కూడా లేదు. ఎందుకంటే దేవుడు ఈగలతో చెప్పాడు. ఏం చెప్పాడు ఈగలతోటి? నేను నా ప్రజలు నివసిస్తున్నటువంటి గోషేను దేశమును నేను వినాయించాను, కాబట్టి మీరు ఒక్కళ్ళన్నా ఎక్కడికి వెళ్ళకూడదు? గోషేను దేశంలోకి వెళ్ళకూడదు అని ఈగలకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఈగలు ఒక్క ఈగ కూడా పోలా. ఈగ ఎంతది? చిన్నది. ఆ చిన్న ఈగ సర్వ సృష్టికర్త అయిన దేవుని మాటకు లోబడి కదా హద్దు దాటి ఐగుప్తు దేశం యొక్క హద్దు దాటి ఎక్కడికి వెళ్ళలేదు? గోషేను దేశంలోకి వెళ్ళలేదు. నువ్వు నేను ఎన్ని హద్దులు దాడుతున్నామో మనం ఆలోచించండి కదా. దేవుని మాట అంటే లెక్కలేదు. దేవుడు మనకు కూడా కొన్ని హద్దులు పెడుతున్నాడు. మనము హద్దు మీరుతున్నామే కానీ ఆ ఈగలలాగా హద్దులోనే ఉండలేకపోతున్నాం కదా. ఈగలు హద్దు దాటలేదు. దేవుడు చెప్పాడు, మీరు ఐగుప్తు దేశంలోనే ఉండాలి తప్ప గోషేను దేశంలోకి మీరు వెళ్ళకూడదు అన్నాడు. అంతే, గోషేను దేశంలోకి ఒక్క ఈగ కూడా వెళ్ళాల. దేవుని మాటకి ఎంత లోబడ్డాయి ఈగలు. అందుకని సొలొమోను చీమలను చూసి ఏం తెచ్చుకోమన్నాడు? జ్ఞానం తెచ్చుకోమన్నాడు. ఈ రాత్రి మనం దేని చూసి జ్ఞానం తెచ్చుకోవాలి? ఈగలను చూసి జ్ఞానం తెచ్చుకోవాలి. మనం చిన్న చిన్న జీవులు, చిన్న చిన్న కీటకములు దేవుని మాట వింటున్నాయి. నీవు నేనే వింటల్లా దేవుని మాట. దేవుడు ఆ గోషేను దేశమును వినాయించను అనే మాట మనం చదువుతున్నాం. ఇంకా ఏం చెప్పమన్నాడో చూడండి, 23వ వచనం. నా ప్రజలను నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరిచెదను. నా ప్రజలకి నీ ప్రజలకి ఏమున్నది? ప్రత్యేకపరుస్తున్నా. అలాగైతే ప్రియులారా, మనము లోకస్తులకి ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్నాడు, నా ప్రజలను నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరిచెదను అన్నాడు. ఈగల విషయంలోనేనా ప్రత్యేకత? చెప్పండి. ఈగల విషయంలోనేనా? క్రియల విషయంలో ప్రత్యేకత ఉండొద్దా? ఆయన పిల్లలమైన మనం, ఇక్కడ 2 పదాలు, నా ప్రజలు నీ ప్రజలు అనే పదాలు గుర్తుపెట్టుకోండి. నా ప్రజలు అంటే మనము, నా ప్రజలు అంటే మనం, ఆయన ప్రజలు మనమే కదా. ఇశ్రాయేలీలు కరెక్టే, కానీ ఈ రాత్రి మన పాఠం కోసం ఇలా చెప్పుకుందాం. నా ప్రజలంటే మనము, ఆయన ప్రజల మనం. నీ ప్రజలంటే లోకస్తులు. సైతాన్ ప్రజలు ఎవరు? లోకస్తులు. లోకస్తులకి ఆయన పిల్లలమైనటువంటి మనకి ఎలా ఉండాలి? ప్రత్యేకత ఉన్నదా? ప్రత్యేకత వాళ్ళలాగానే మనం కూడా ఉంటున్నామా? దేవుని పిల్లలమైన మనలో ప్రత్యేకత ఉండాలి. వాళ్ళలాగా మనం ఉండకూడదు. వాళ్ళు చేసే పనులు మనం చేయకూడదు. వాళ్ళు ఆచరించే ఆచారాలు మనం పాటించకూడదు. ప్రత్యేకత ఎక్కడ కనపడుతుంది? మన బ్రతుకులో ప్రత్యేకత కనపడుతుందా? మన ఆచారాలలో ప్రత్యేకత కనపడుతుందా? మన క్రియలలో ప్రత్యేకత కనపడుతుందా? మన మాటల్లో ప్రత్యేకత కనపడుతుందా? హామాను ఏమన్నాడు యూదులను గురించి? హామాను ఏం చెప్పాడు? యూదులను గురించి ఒక కంప్లైంట్ చేశాడు రాజుతోటి. ఏమన్నాడు? నీ రాజ్యములో ఉన్నటువంటి ఒక జాతి ప్రజలు వారి యొక్క విధులు సకల ప్రజల యొక్క విధుల కంటే వేరుగా ఉన్నాయి. మనందరం చేసినట్టు వాళ్ళు చేయరు. మనందరిలాగా వాళ్ళు చేయరండి. వాళ్ళు విధులేంటో ప్రత్యేకంగా ఉన్నాయి. మనం ఏందో గృహప్రవేశం చేసినప్పుడు పాలు పొంగిస్తుంటే వాళ్ళు పొంగించటం లేదు. వాళ్ళ విధులు ఎలా ఉన్నాయి? ప్రత్యేకంగా ఉన్నాయి.
అర్థమవుతుందా? మన విధులు ప్రత్యేకంగా ఉండాలి, మన ఆచారాలు ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళలాగా మనం చేసేది ఏంటి? దేవుడు అన్నాడు, నా ప్రజలను నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరచెదను అన్నాడు. ఆయన ప్రజలము సాతాను ప్రజల కంటే ప్రత్యేకంగా ఉండాలి. పేతురు చెప్పాడు కదా, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు ఎలా ఉండాలి? వేరుగా ఉండి రక్షణ పొందాలి, కానీ వాళ్ళతో కలిసిమెలిసి ఉండి కాదు రక్షణ పొందవలసింది, వేరుగా ఉండాలి అని చెప్పాడు. వేరై రక్షణ పొందండి అని చెప్పాడు. వేరుగా ఉండాలి, మనం ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళు చేసిన పనులే మనం చేస్తుంటే ఎట్లా చెప్పండి? చాలా చాలా విచారం, చాలా బాధాకరం. వివాహాలలో అన్యుల ఆచారాలు కనపడుతున్నాయి, గృహప్రవేశాలలో అన్యుల ఆచారాలు కనపడుతున్నాయి, ఎవరన్నా మరణించినప్పుడు అన్యుల ఆచారాలు కనపడుతున్నాయి. ఇంకా ఏంటి ప్రత్యేకత? ఏమి వాక్యం వింటున్నాం, ఏమి వాక్యం చదువుతున్నాం మనం? ప్రత్యేకత కనపడొద్దా? నా ప్రజలను నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరచెదను. ఎందుకు దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు తెలుసా? ఒక మాట లేవియా కాండం చదువుకుందాం. లేవియా కాండం 20వ అధ్యాయం, లేవియా కాండం 20వ అధ్యాయం 26వ వచనం చూడండి. 26వ వచనం, దేవుడు తన ప్రజలను ఎందుకు లోకస్తులతో కలిసిమెలిసి ఉండనీయకుండా ప్రత్యేకంగా ఎందుకు ఉంచుతున్నాడో కారణం తెలుసా? లేవియా కాండం 20వ అధ్యాయం 26వ వచనం, యెహోవా అను నేను పరిశుద్ధుడను. నేనెవరిని? నేను పరిశుద్ధుడని. మరి నా ప్రజలు కూడా ఎలా ఉండాలి? నా ప్రజలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి కదా. చూడండి అక్కడ ఏమన్నాడు? యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లుగా అన్య జనులలో నుండి నేను మిమ్మలను వేరుపరచితిని, ప్రత్యేకపరచితిని అన్నాడు. ఎందుకు నేను మిమ్మల్ని ప్రత్యేకపరిచాను? మీరు నా వారై ఉండాలి, మీరు నా వారై ఉండాలి. నేను ఎలాగో పరిశుద్ధుడుగా ఉన్నానో మీరు కూడా నాలాగే పరిశుద్ధంగా ఉండాలి, కానీ వాళ్ళలాగా పనులు మీరు కూడా చేసి అపవిత్రంగా ఉండొద్దు. అందుకే నేను మిమ్మల్ని వేరు చేశాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేనికి దానికే కదా, దేనికి దానికే. ఆలోచన చేయండి ప్రియులారా. వివాహాలలో, గృహప్రవేశాలలో, మరణాలలో, ఈ 3 సందర్భాలలో ముఖ్యంగా దేవుని పిల్లలమైన మనం కూడా అన్యుల ఆచారాలు పాటిస్తున్నాం. ప్రత్యేకత ఎక్కడ కనపడుతుంది? కాకపోతే వాళ్ళకేమో పూజారి, మనకేమో పాస్టర్, ఇదే తేడా. ఇక మిగిలిన మామూలే. దేవుడు అన్నాడు, ఫరోతో వెళ్ళి చెప్పు మోషే, నా ప్రజలను నీ ప్రజలలో నుండి ప్రత్యేకపరచెదను అని చెప్పి రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెను. ఈ ఈగల గుంపులు నేను ఎప్పుడు పంపిస్తాను చెప్పాడు కదా అక్కడే. రేపు అన్నాడు కదా, రేపు ఈ సూచక క్రియ జరుగుతుంది. ఒకవేళ ఈ రోజే మనసు మార్చుకుంటే? అర్థమైందా? ఎప్పుడు పంపిస్తానన్నాడు ఈగల గుంపుని? రేపు చేస్తానని చెప్పు వెళ్ళి అన్నాడు. ఒకవేళ రేపు ఈగల గుంపు వస్తుందని భయపడి ఈ రోజే మానుకుంటే ఈగల గుంపు రాదు. చూసారా దేవుడు సమయం ఇస్తున్నాడు. రేపు దాకా నీకు టైం ఇస్తున్నా అంటారు కదా కొంతమంది. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూడండి. ఒకవేళ ఈ రోజే ఫరో కనుక తన మనసు మార్చుకోగలిగితే ఆ శిక్ష రాదే. 24వ వచనం, యెహోవా అలాగు చేశాను. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికిని అతని సేవకుల ఇండ్లలోనికిని వచ్చి ఐగుప్తు దేశమందంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. ఈగలు వచ్చి ఆ దేశం అంతటిని ఏం చేసినాయి? పాడు చేసినాయి, చెడిపోయినాయి అని మాట చదువుతున్నాం.
24వ వచనంలో ఇంకొక పదం ఉంది అక్కడ, బాధాకరమైన ఈగల గుంపు. ఆ ఈగలు వచ్చినందువల్ల ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఏమొచ్చింది? బాధ. బాధ. అంతకుముందు బాధ లేదు, ఇప్పుడు ఈగల గుంపు వలన ఆ దేశంలో ఉన్న ప్రజలకందరికీ, జంతువులన్నిటికీ కూడా బాధ కలిగింది. దేశమంతా చెడిపోయింది అనే మాట మనం చదువుతున్నాం. చూడండి, అదే గనక ముందు రోజే ఫరో మనసు మార్చుకుంటే ఈ బాధ ఉండేదా? ఈ దేశం ఎట్లా చెడిపోయేదా? ఆలోచన చేయండి. కొంతమంది అంటారు, అరే నేను కనుక అప్పుడు కనుక బాగా చదువుకున్నట్టయితే నాకు ఇప్పుడు ఈ గతి ఉండేది కాదురా, ఇప్పుడు చూడు నేను ఈ పనులు చేసుకుంటూ బతుకుతున్నాను, అప్పుడు నేను కూడా వాళ్ళలాగా చదువుకుంటే ఎంత బాగుండేది అని కొన్నిసార్లు కదా. దేవుడిచ్చినటువంటి సమయం నువ్వు పోగొట్టుకున్నందువలన ఇప్పుడు ఆ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు బాధాకరమైన ఈగల గుంపులను పంపించాడు. బాధ వచ్చింది దేశంలోకి, దేశం అంతా చెడిపోయింది. 25వ వచనం చూడండి. ఇప్పుడు ఫరో ఏమన్నాడు? ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించండి అని వారితో చెప్పాను. ఆ బాధ తట్టుకోలేక దేశం అంతా చెడిపోతుంటే ఇప్పుడు ఫరో ఏమంటున్నాడు? మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించండి. ఎక్కడ అర్పించాలి మీరు బలి? అమ్మా, ఆ పదాలు గుర్తుపెట్టుకోండి. ఆ ఫరో ఏమన్నాడు? బలి ఎక్కడ అర్పించమంటున్నాడు? మీరు బలి అర్పించండి, నేను ఒప్పుకుంటాను, కానీ మీరు బలి ఎక్కడ అర్పించాలి? ఈ దేశంలో. కానీ దేవుడు ఏమన్నాడు? మీరు బలి ఎక్కడ అర్పించాలని చెప్పాడు ఇశ్రాయేలీలతోటి? 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళాలి కదా. కానీ ఫరో ఏమంటాడు? ఈ దేశంలోనే. ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఈ దేశంలోనే ఉండి బలి అర్పించండి. ఎందుకన్నాడు ఈ దేశంలోనని? 3 దినాలంత ప్రయాణం దూరం కనుక మీరు చేశారంటే నాకు అందుబాటులో ఉండరు, మీరు నా చేయి దాటిపోతారు. కానీ మీరు నా చేతిలో ఉండాలి, మీరు నాకు అందుబాటులో ఉండాలి. అర్థమైందా? మీరు నాకు అందుబాటులో ఉండాలంటే మీరు ఎక్కడ ఉండాలి? ఈ దేశంలోనే ఉండాలి. బలి అర్పించుకోండి, కానీ నాకు అందుబాటులో ఉండాలి. నువ్వు బైబిల్ చదువుకో, కానీ నువ్వు నాకు అందుబాటులో ఉండాలి. ప్రార్థనకి వెళ్ళు, ఆరాధనకు పో, కూడికలకి అన్నిటికి పో, కానీ నువ్వు నాకు అందుబాటులో ఉండాలి. ఎవరంటారు ఈ మాట? సాతానుడు. అందుకని చాలామంది ప్రార్థనలకు వస్తున్నా ఎవరికి అందుబాటులో ఉంటారు? దేవుడు కాదు అందుబాటులో ఉండేది, సైతానికి అందుబాటులో ఉంటారు. కొంతమంది ప్రార్థనలకు వస్తారు, ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, పరిచర్య చేస్తారు, ప్రసంగాలు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఎవరికి అందుబాటులో ఉంటారు? దేవుడికి కాదు, సైతానికి అందుబాటులోనే ఉంటారు. ఫరో అంటున్నాడు, మీరు మీ దేవునికి బలి అర్పించుకోండి, కానీ ఈ దేశంలోనే, ఇక్కడే ఉండాలి, నాకు దగ్గరలో ఉండాలి. నీ జీవితం అట్లా ఉందా? సాతానుకు అందుబాటులో ఉంటున్నావా? సాతానుకు దగ్గరగా ఉంటున్నావా? ఆరాధన చేస్తున్నా కూడా నీవు సైతానుకు దగ్గరగా ఉన్నావు కదూ. ప్రార్థన చేస్తున్నా కూడా సాతానుకు దగ్గరగా ఉన్నావు కదూ. వాక్యం చదువుతున్నా సాతానుకు దగ్గరగా ఉన్నావు కదూ. ఈ రాత్రి ఆలోచన చేయి. అపవాది యొక్క కోరిక ఏంటంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రార్థనలకు పోండి, ఏమైనా చేసుకోండి, మీరు మాత్రం నాకు అందుబాటులో ఉండాలి. ఈ దేశములో మీరు మీ దేవునికి బలి అర్పించుకోండి అన్నాడు. మోషే ఏమన్నాడు చూడండి, 26వ వచనం. అట్లు చేయ తగదు. మేము అట్లా చేసేవాళ్ళం కాదు, మా వల్ల కాదు అట్లా. ఈ దేశంలో మేము బలి అర్పించేది ఏంటి? అట్లు చేయ తగదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో, మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మలను రాళ్లతో కొట్టి చంపుతారు. అటువంటప్పుడు మేము ఇక్కడ బలి ఎట్లా అర్పించేము? మేము మా దేవునికి అర్పించేటువంటి బలి ఐగుప్తీయులకి హేయం. ఐగుప్తీయులకి 3 హేయంగా ఉంటాయి.
ఒకటి ఆదికాండం చూడండి, ఆదికాండం 43వ అధ్యాయం, ఆదికాండం 43వ అధ్యాయం. యోసేపు తన అన్నలు అందరు కలిసి భోజనాలు చేసేటప్పుడు యోసేపు తన అన్నలకి భోజనాలు చేశాడు కదా. 43వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. 33 కాదు, 34 వచనాలే. 43వ అధ్యాయం 32వ వచనం. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులకేమో అంటే ఈ అన్నదమ్ములకేమో ఒకచోట భోజనాలు వడ్డించారు, ఐగుప్తీయులకేమో మరొక చోట భోజనాలు వడ్డించారు. ఎందుకు వేరువేరుగా వడ్డించారు? అక్కడున్న మాట చూడండి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చెయ్యరు, అది ఐగుప్తీయులకు హేయము. ఐగుప్తీయులకి ఏది హేయం? ఇశ్రాయేలీయుల విషయంలో కలిసి భోజనము చేయడములో హేయం ఒకటి. 2, యాకోబు తన కుమారులను తీసుకొని యోసేపు దగ్గరకు వచ్చిన తర్వాత యోసేపు తండ్రితో అన్నదమ్ములతో అన్నలతోటి ఒక మాట చెప్పాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఫరో దగ్గరికి తీసుకుని వెళుతున్నాను, ఫరో మిమ్మల్ని అడుగుతాడు మీరు చేసే పని ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మీరేం చెప్పకూడదు? మేము గొర్రెల కాపర్లమని చెప్పకూడదు. ఎందుకని? గొర్రెలకు కాపరి అయిన వాడు ఐగుప్తీయులకి హేయం. చూడండి 46వ అధ్యాయం 33వ వచనం. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? కలిసి భోజనం చేయడం, ఐగుప్తీయులతో హెబ్రీయులతో ఐగుప్తీయులు కలిసి భోజనం చేయడం హేయం 1. 2, గొర్రెల కాపరిగా ఉండే ప్రతివాడు ఐగుప్తీయుడికి హేయం 2. 3వది, ఇశ్రాయేలీయులు అర్పించేటువంటి బలి ఐగుప్తీయులకి హేయం 3. కలిసి భోజనం చేయడం దేన్ని చూపిస్తుంది? సహవాసం. కలిసి భోజనం చేయడం దేన్ని చూపిస్తుంది? సహవాసం. దేవుని పిల్లల సహవాసం సాతానుడికి హేయం. అందుకనే చూడండి, సహవాసానికి రానియకుండా చేస్తాడు సాతానుడు కదా. సహవాసానికి రానివ్వడు. ఆదివారమే పోండి మీరు అంటాడు. అన్ని కూడికలకు రానియుడు, విజ్ఞాపనకు రానియుడు, సువార్త కూడికి రానియుడు, బైబిల్ క్లాసుకి రానియుడు. ఆదివారం పోండిలే, మీరు క్రైస్తవులు కదా, ఆదివారం కూడా పోకపోతే శాపం వచ్చింది. ఎందుకు వస్తున్నారు ఆదివారం పూట? అదైనా ఆదివారం ఎందుకు వస్తున్నారు కొంతమంది? సహవాసం చెయ్యనీయుడు, అది అపవాదికి హేయం. 2వది, గొర్రెల కాపరి అయిన వాడు ఐగుప్తీయులకు హేయం. గొర్రెల కాపరి అంటే సేవా జీవితం. కాపరి ఏం చేస్తాడు? గొర్రెల్ని ఉదయాన్నే దోలుకొని పోయి సాయంత్రం వరకు మేపుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తాడు. ఆ ఎండలో పాపం గొర్రెలకి మేపుతాడు, వాటికి నీళ్లు పెడతాడు. సేవ చెయ్యాలి గొర్రెలకు కాపరి. సేవా జీవితాన్ని చూపిస్తుంది. దేవునికి సేవ చేయటం అంటే చెప్పండి, సాతానుడికి ఇష్టం ఉండదు, హేయం. 3వది, ఆరాధన. బలి అర్పించడం అంటే ఆరాధన హేయం. సోదరుడా సోదరి, ఈ 3 పనులు అపవాదికి హేయం. మనము మాత్రం ఈ 3 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, చురుకుగా ఉండాలి. మోషే అంటున్నాడు ఫరోతోటి, మేము మా దేవుడికి అర్పించేటువంటి బలి మీకు హేయము కాబట్టి మేము ఇక్కడ అర్పించం. ఏమన్నాడు చూడండి 27వ వచనం. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లుగా ఆయనకు బలి అర్పించుదుము అనెను. అయ్యా, నువ్వు చెప్పినట్టు మేము మీ దేశంలో ఉండం, మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? 3 దినముల ప్రయాణం అంత దూరం మేము వెళ్ళిపోవాలి. కానీ ఫరో ఒప్పుకుంటాడా? 28వ వచనం ఏమన్నాడు చూడండి. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను గాని దూరం పోవద్దు.
పంపిస్తా కానీ మీరు కోరినట్టే మీరు మాత్రం ఎక్కడ పోవద్దు, దూరం మాత్రం పోవద్దు, కొంచెం దగ్గరలోనే ఉండి. ఎందుకు అంత దూరం పోతున్నా, ఎందుకు అంతసేపు ప్రార్థన చేస్తున్నా, అంత బుద్ధులయ్యా భక్తి అని అంటారు కొంతమంది కదా. అంటే భక్తిలో దూరం పోవటం ఎవరికి ఇష్టం ఉండదు? సైతానికి ఇష్టం ఉండదు. దేవుడు ఏమంటున్నాడు? మీరు దూరం వెళ్ళాలి, భక్తిలో దూరం, విశ్వాసములో దూరం, లోతుకి వెళ్ళిపోవాలి మీరు. కానీ సాతానుడు ఏమంటాడంటే దూరం వద్దు, ఇక్కడెక్కడే ఉండండి, ఇక్కడెక్కడే ఉండండి, ఊరకు లేచి ఊరకు పైన ఒక అధ్యాయం చదువుకొని పోండి, దూరం పోవద్దు, అంత డీప్గా ఎందుకు వాక్యం ధ్యానం చేసేది, వద్దు, అంత వద్దు అంటాడు అపవాది కదా. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు, బైబిల్ చదువు ఊరకు క్యాలెండర్లో ఒక వచనం చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. దూరము పోవాలి భక్తిలో. యేసు ప్రభు ఏమన్నాడు పేతురుతోటి? నీవు నీ దోణెను లోతుకు నడిపించు. లోతుకి వెళ్ళిపోవాలి, భక్తిలో లోతుకి వెళ్ళిపోవాలి, విశ్వాస జీవితంలో లోతుకి వెళ్ళిపోవాలి, వాక్య ధ్యానములో లోతుకి వెళ్ళిపోవాలి, ప్రార్థనా జీవితంలో లోతుకి వెళ్ళిపోవాలి, సువార్త సేవలో లోతుకి వెళ్ళిపోవాలి. ఎందుకులే అంత భక్తి అంటారు కొంతమంది. అది అపవాది మాట. దూరము పోవద్దు అనేది అపవాది మాట. దూరము పోవద్దు, ఇక్కడెక్కడే. సోదరుడా, సోదరి, నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం లోతుకి వెళ్ళిపోయిందా? ఊరక పైనే ఉన్నదా? దూరము పోయిందా? లేకపోతే ఇక్కడెక్కడే దగ్గరలోనే ఉన్నదా? ఆలోచన చేయండి. అపవాదేమో దూరము పోవద్దంటాడు, దేవుడేమో దూరము వెళ్ళాలి అంటాడు. మీరు దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడి అనెను. ఆ ఈగల బాధ తట్టుకోలేక ఏమంటున్నాడు? నా కొరకు వేడుకోండి, నా కొరకు ప్రార్థన చెయ్యండి అంటున్నాడు ఫరో. 29వ వచనం. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లుగా యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించడానికి ఫరో జనులను పోనీయకుండా ఇకన వంచన చేయకూడదు. ఇప్పటిదాకా నీ మాట వింటున్నాం. కప్పలను పంపిస్తే మిమ్మల్ని పంపిస్తానన్నావు, అప్పుడు మోసం చేశావు. పేలు విషయంలో మోసం చేశావు, ఇప్పుడు ఈగల విషయంలో కూడా నువ్వు మమ్మల్ని మోసం చేయకూడదు, వంచన చెయ్యకూడదు. అపవాది పనేంటి? అపవాదికి ఉన్న పేరేంటి? మోసగాడు. వాడు సర్వలోకమును మోసము చేసేవాడని ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం. వాడు సర్వలోకమును మోసం చేసేవాడు, నిన్ను నన్ను మోసం చేసేవాడు, వాడు వంచన చేసేటువంటి వాడు. జాగ్రత్తగా ఉండాలి. మోషే ఫరోని హెచ్చరిస్తున్నాడు, మమ్మలను వంచన చేయకూడదు అని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. దేవుణ్ణి ప్రార్థన చేశాడు. 31వ వచనం. యెహోవా మోషే మాట చొప్పున చేయగా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా మనం దేవుడు ఎవరి మాట విన్నాడు? మోషే మాట విన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, మోషే మాట దేవుడు విన్నాడు, అందుకనే కప్పలను వెనకపు వెళ్ళగొట్టాడు. మోషే మాట దేవుడు విన్నాడు, అందుకని ఇప్పుడు ఈగల గుంపులను కూడా దేవుడు వెళ్ళగొట్టాడు. మోషే మాట ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఎందుకు విన్నాడని చెప్పుకున్నాము? దేవుని మాట మోషే విన్నాడు కాబట్టి ఇప్పుడు మోషే మాట దేవుడు విన్నాడు. నీ మాట కూడా దేవుడు వినాలంటే ఆయన మాట నువ్వు విను. ముందు ఆయన మాట ముందు మనం వింటే అప్పుడు మన మాట కూడా ఆయన వింటాడు. దేవుడు అన్నాడు కదా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగెదను అన్నాడు. మీరు నా మాట వినిన ఎడల నేను మీ మాట వినేదను. ఆయన మాట వింటాం మనం కూడా నేర్చుకుందాం.
యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయిను, ఒక్కటైనను నిలవలేదు. ఒక్క ఈగ కూడా లేదు. చూసారా, ఇప్పుడు కూడా ఈగలు దేవుడి మాట విన్నాయి. ఆహా, ఒక్క ఈగ కూడా అక్కడ లేదు. నేను ఇలా అనుకుంటున్నాను, అరే ఇక్కడ ఉంటే ఎంత బాగుంది, ఎంత మాంసం ఉంది, ఈ కుళ్ళిపోయిన పదార్థాలు ఎన్ని ఉన్నాయి, వీటిని మనం హాయిగా అనుభవించవచ్చు, ఇక్కడే ఉందామని ఒక్క ఈగని అనుకుందా? వెళ్ళిపోండి అంటే ఈగలన్నీ వెళ్ళిపోయినాయి. అక్కడ బెల్లం కనపడుతున్నా కూడా ఈగలు ఆ బెల్లం మీద వాలినయ్యా, వాళ్ళలా వెళ్ళిపోయినాయి. ఎందుకని? మనమైతే ఆకానికి కనపడగానే, బెల్లం కనపడగానే ఆకాన్ని ఏం చేశాడు? పోయి ఈగలాగిపోయి వాలేడు దాని మీద కదా. మనమైతే వాలిపోతాం, కానీ ఈ ఈగలైతే ఒక్కటి కూడా ఐగుప్తు దేశంలో లేవు, అన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినాయి, రమ్మంటే వచ్చినాయి. ఇంతవరకే మీరు ఉండాలంటే ఆ హద్దులోనే ఉన్నాయి. సోదరుడా సోదరి, ఒక్క ఈగ కూడా ఐగుప్తు దేశంలో లేదు. వాటికి ఇష్టమైన పదార్థాలు ఐగుప్తు దేశంలో ఉన్నా కూడా ఈగలకేమి ఇష్టం? కదా, బెల్లం అంటే ఇష్టం, మామిడికాయలు అంటే ఇష్టం. ఇప్పుడు మామిడికాయల సీజన్, మామిడికాయలు తింటున్నామంటే ఈగలు వస్తూ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నాయి, కానీ ఈగలు మాత్రం అక్కడ లేవు. ఎందుకని? వాటికి ఇష్టమైన పదార్థాలు ఉన్నా కూడా అక్కడ లేవు, ఈగలు వెళ్ళిపోయినాయి. మనకి ఇష్టమైన పదార్థాలు కనపడుతుంటే మనకు నోరు ఊరుతుంది కదా లోకంలో, మనం వెళ్ళి వాలిపోతున్నాం ఈగలలాగా. సహోదరుడా సహోదరి, ఆ ఈగల వలె మనం కూడా లోక సంబంధమైన జీవితాన్ని అసహించుకొని వెళ్ళిపోవాలంటే, మనకు సాతానుడు మనల్ని లోకము వైపుకు ఆకర్షింప చేయొచ్చు, కానీ ఆయన పిల్లలమైనటువంటి మనం ఈగల వలె వెళ్ళిపోవాలంటే, ఐగుప్తు పాపం మనకు కనపడుతున్నా కూడా వెళ్ళిపోయేటువంటి వారంగా ఉండాలి. ఒక్కటైనను నిలవలేదు. 32వ వచనం, అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. 5వసారి హృదయాన్ని ఏం చేసుకున్నాడు? 5వసారి ఇది హృదయాన్ని ఏం చేసుకున్నాడు? కఠినం చేసుకున్నాడు. చూడండి, దేశం అంతా ఈగల వలన నాశనం అయిపోయినా, కప్పల వలన నాశనం అయిపోయినా, పేలు వలన నాశనం అయిపోయినా కూడా ఉపశమనం కలిగిందంటే మళ్ళీ తన హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు? కఠినం చేసుకుంటున్నాడు. ఎంత కఠినాత్ముడు! అమ్మా అయ్యా, అలా ఉండొద్దు నీవు నేను. మన హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనది. ఆయనకు లోబడేటువంటి జీవితం మనందరం కూడా కలిగి ఉండటానికి తీర్మానం చేసుకోవటం మంచిది. దేవుడు ఈ తలంపులను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం.